ఈ ఫ్లాట్ ఉందా అమ్మ పెద్దమ్మ? సార్ మాకు ఇక్కడ ఎందుకు పిలిచారో మాకు తెలీదు. మాకు ఏమి అఫీషియల్ కమ్యూనికేషన్ రాలేదు. ఈవిడ 78 years విని వచ్చింది. ఆవిడ ఇన్నేళ్ళగా మా నాన్నగారు కష్టపడి ఇచ్చిన ఇల్లు. నేను అన్ఎంప్లాయిడ్, నాకు ఉద్యోగం లేదు. ఇప్పుడు ఇన్ని వెళ్ళమంటే ఇన్ కేస్ ఎక్కడికి వెళ్తారు? నా ఒక రిక్వెస్ట్ ఏంటంటే మా ఇల్లు సేవ్ చేస్తా అంటే మేము అటెండ్ అవుతాం, లేకపోతే వెళ్ళిపోతాం. ఆ క్లారిటీ ఇవ్వట్లేదు మాకు. సో అందుకే వెళ్ళిపోతున్నాం మేము. తను అంతవాడు ఎవరైనా వదులుకుంటాడా? ఈ ప్రాసెస్ చేసిన వాడిని వెళ్ళిపోమనండి. కొన్ని వదిలిపెట్టి వదులుకుంటాడు లేదు కదా. ఈ వయసులో ఏదో వెళ్ళిపోతే ఎలా వెళ్ళిపోతారు? ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నావు ఆ ఇంట్లో? మీరు ఉండే ఇంట్లో ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నావు? 25 ఏళ్ళు పెట్టుకుంటున్నాం. 25 ఏళ్ళ నుంచి ఉంటున్నావు. మరి ఇంట్లో కూల్చేస్తా అంటే అట్లా ఏం చేస్తారు ఇప్పుడు? మేము తీస్తానంటే మేము వెళ్ళిపోతాం. పిఓడబ్ల్యూ సంధ్య గారు ఉన్నారు నాతో పాటు. అక్క మీరు కూడా వచ్చారు మద్దతు ఇవ్వడానికి. ఈ మూసీ డెవలప్మెంట్ అని చెప్పి రేవంత్ రెడ్డి ముందు పెట్టుకున్నారు. వీళ్ళందరూ బాధితులే. ఇవన్నీ చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది? మేము గత సంవత్సరంలో 2 ఏళ్ళుగా ఈ సమస్య మీద వస్తున్నాం. ముందు రివర్కి సంబంధించిన బఫర్ జోన్ని పెంచుతూ 100 మీటర్ల వరకు పోయినారు. 10 మీటర్లు ఉన్నదాన్ని 100 మీటర్ల వరకు పోయినారు. ఆ తర్వాత ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు. ఒక సందర్భంలో సీఎం ముఖ్యమంత్రి గారే ఆ ఇళ్ళకి 0 వాల్యూ అన్నాడు. ఈరోజు ఇళ్ళే పోవట్లేదు అన్నాడు అంటున్నారు అధికారులు. అంటే వాళ్ళకు ఒక క్లారిటీ ఎందుకు ఇవ్వరు? కట్టిన ఇళ్లలోకి పోనివ్వట్లేదు, అమ్ముకొనివ్వట్లేదు, ఎవరిని కొనుక్కొని ఇవ్వట్లేదు. మరి మీరు ఇళ్ళే పోనప్పుడు అమ్మకాలు కొనుగోళ్ళని ఎందుకు నిషిద్ధం చేశారు? వాళ్ళ ప్రశ్న. అంటే ఇళ్ళు పోవట్లేదని చెప్తున్నాడు కదా అధికారి. ఆర్డీఓ ఎంఆర్డీసీఎల్ తరఫున వచ్చిన అధికారులు వెంకటరెడ్డి ఆర్డీఓ వాళ్ళు స్పష్టంగా ఒక్క ఇల్లు కూడా పోదని చెప్తున్నారు. ఏవో కొన్ని షెడ్లు పోతాయి అంటున్నారు. అటువంటప్పుడు వీళ్ళ ఇళ్ల మీద అమ్మకాలు కొనుగోళ్ళు లేవు అనేటువంటి రూల్ని ఎందుకు తెచ్చారు? 0 వాల్యూ మీ స్థలాలకి మీ ఇళ్ళకని ఎందుకు అన్నాడు ముఖ్యమంత్రి? అంటే ఒక క్లారిటీ లేకుండా అంబిగ్విటీ పెంచి ఇవాళ రివర్ ప్రాజెక్టుని తెస్తున్నారు. రివరు ఇది బ్యూటిఫికేషన్ కోసం కాదు, రిజర్వనేషన్ అని చెప్పాడు ఆయన ఇవాళ ప్రజెంటేషన్. అసలు నది శుద్ధి కోసం ప్రజలకి ఏమైనా ఉపయోగపడే అవకాశమేనా ఆ ప్రాజెక్టు? ప్రజలకి ఏమైనా ఉపయోగపడుతుందా? నది ప్రక్షాళనే అయితే ఇన్ని కోట్లు అవ్వవు. ఇంత ఇళ్ల జోలికి రావాల్సిన అవసరం లేదు. ఇంతమంది ప్రజలని విధ్వంసం చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఇంత మనోవేదన కలిగించాల్సిన అవసరం లేదు. నది ప్రక్షాళన అంటే నదిలో ఉన్న నీళ్ళని ప్రక్షాళన చేస్తారు. నది మురికి నదిగా ఉన్న మూసీ నది ప్రక్షాళనకి ఎవ్వరు వ్యతిరేకం కాదు. ఇది ప్రక్షాళన కోసం పడే తాపత్రయం కాదు. ఇది ఆ ప్రాంతంలో అక్రమ నిర్మాణాలు, అభివృద్ధి పేరుతో OR to OR అని, ఫ్యూచర్ సిటీకి కనెక్టివిటీ అని, ఈ రకంగా మొత్తం మూసీ నదిని మూసేసే కుట్ర జరుగుతుంది. డెవలప్మెంట్ చేయొద్దా అంటున్నారు. డెవలప్మెంట్ కోసం కొన్ని ఇళ్ళు పోతే కొంతమంది నష్టపోతారు. దాంట్లో ఇది ఆయన కళ అంట. ఆయన కళ నేర్చుకోవడానికి నువ్వు తెలంగాణలో ఉన్నావా? తెలంగాణ ఆకాంక్షల్లో ఉన్నావా? తెలంగాణ ప్రజల ఉద్వేగాలతో ఉన్నావా? త్యాగాలతో ఉన్నావా? తెలంగాణ వచ్చినాక కూడా తెలుగుదేశం అధ్యక్షుడిగా ఉండి పనిచేసిన నువ్వు, ఏనాడు సమైక్యాంధ్రాన్ని విడవని నువ్వు, ఏనాడు జై తెలంగాణ అని నువ్వు, ఏనాడు తెలంగాణ ప్రజల ఆకాంక్షలు కోరుకొని నువ్వు ఇవాళ తెలంగాణ కోసం ఆలోచించలేని నువ్వు ఈ మూసీ నది ప్రజల కోసం అభివృద్ధి కోసం అంటే ఎట్లా నమ్మాలి? ప్రజల అభివృద్ధి కోసం అయితే ఇంత మోసం చేయక్కర్లా. ప్రజల అభివృద్ధి అయితే ప్రజల భాగస్వామ్యం ఉండాలి. ప్రజల కోరుకునే అభివృద్ధి చేయాలి. ప్రజలకి అభివృద్ధి అంటే అర్థం చేయించాలి. కానీ ప్రజలు కోరుకునే అభివృద్ధి, అర్థం కాని అభివృద్ధి, వాళ్ళని భాగస్వామ్యం చేయని అభివృద్ధి ఎవరి కోసం? అందులో చెప్పండి అక్క. ఇప్పుడు ఈ ఇల్లులు కూలగొట్టడం, ల్యాండ్ తీసుకోవడం, వీళ్ళనందరినీ ఇట్లా ఇబ్బంది పెట్టడం, ఈ మూసీ డెవలప్మెంట్ అంటాడు. 1 word లో ఏం చెప్తారు దీని గురించి? ఇది మూసీ అభివృద్ధి కాదు, ఇది విధ్వంసం, జీవన విధ్వంసం. మూసీ నది తెలంగాణలోనే పుట్టి తెలంగాణలో అంతమైపోయే నదిని బతికించుకోవాలంటే ఈ భారీ కట్టడాలు, భారీ ప్రాజెక్టులు అవసరం లేదు. కేవలం నదిని ప్రక్షాళన చేస్తే సరిపోతుంది. కానీ ఇండ్లని ఒక్క ఇల్లు కూడా కూలగొట్టాల్సిన అవసరం లేదు. ఒక బస్తీ, పేదవాళ్ళ బస్తీలు ఉన్నాయి, ముస్లిమ్స్ ఇళ్ళు ఉన్నాయి, ఏ ఇళ్ళని కూడా కూలగొట్టకుండా నది ప్రక్షాళన చేస్తే అందరూ మద్దతు ఇస్తారు. కానీ నది ప్రక్షాళన ఈ అభివృద్ధి ఇది ఒక బూటకపు అభివృద్ధి. ఇది ప్రజల కోసం జరిగే అభివృద్ధి కాదు. మీరు phase 1 phase 2 మేడం? మీరు కూడా ఇక్కడ ఉంటారా? మేము గండం కూడా. మీకు ఏమైనా నోటీస్ ఇచ్చిరా? ఏం నోటీస్ రాలేదు సార్. స్టార్ట్ అయినప్పటి నుంచి మేము కూడా వెయిట్ చేస్తూనే ఉన్నాం. బఫర్ జోన్ అంటారు, అది అంటారు, ఇది అంటారు, ఏమి ఒక అన్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు సార్. ఏది ఒక క్లారిటీ ఇవ్వట్లేదు ఇప్పుడు వరకు కూడా. డెవలప్మెంట్ అంటున్నారు కదా, డెవలప్మెంట్
చెయ్యాలి సార్, బ్యూటిఫికేషన్ చెయ్యాలి, డెవలప్మెంట్ చెయ్యాలి, వద్దు అనుకుంటారు. మూసి అంతా వర్స్ట్ అయింది ఇప్పుడు, ఎందుకంటే అంత పాత అది వాష్రూమ్ యూజ్ చేసిన వాటర్ అది ఇది అన్నీ కలుపుతుంది దాంట్లో. ఫస్ట్ అది బంద్ చేయాలి, బంద్ చేసిన తర్వాత మంచి వాటర్ వదిలేసి బ్యూటిఫికేషన్ చేస్తే ఓకే సార్. ఇప్పుడు ఉండే ఇల్ని మొత్తం మేము డెమాలిష్ చేస్తాం, ఇక్కడ ఉండకూడదు, వేరే దగ్గరికి వెళ్ళండి, ఎక్కడికి వెళ్తారు సార్? ఫ్యూచర్ కోసమే కదా అందరూ తీసుకున్నది ఇల్లు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్ ఇక్కడ కట్టడం, అక్రమ కట్టడాలు ఇవన్నీ చెప్తున్నారు కదా, డిఫరెంట్ వర్డ్స్. సార్ ఇది చెప్తే ముందులే చెప్పాలి కదా సార్. అక్రమ ముందులే ఎలా ఇస్తారు సార్ పర్మిషన్? మాకు ఎట్లా బ్యాంక్ నుంచి లోన్స్ వచ్చినాయి, ఎట్లా మాకు పర్మిషన్స్ అన్ని వచ్చినాయి, వాటర్ కానీ కరెంట్ కానీ మేము అన్ని ప్రాపర్టీ ట్యాక్స్లు కడుతున్నాం కదా. మేము అక్రమంగా కట్టుకుంటే ఇవన్నీ మాకు ఎట్లా వస్తున్నాయి? పైగా మాకు పర్మిషన్ ఇచ్చిందే కాంగ్రెస్ గవర్నమెంట్. అప్పుడు చెప్పింది బఫర్ జోన్ 9 మీటర్స్. ఇప్పుడు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు కొంతమంది 50 అంటున్నారు, కొంతమంది 100 అంటున్నారు, వాళ్ళు ఇష్టారాజ్యంగా చెప్తున్నారు. మీరు ఎన్ని ఇయర్స్ నుంచి మీ ఏరియాలో ఉంటున్నారు? 14 ఇయర్స్ నుంచి ఉంటున్నాం సార్, బండ్లగూడ జాగిరిలో 14 ఇయర్స్ నుంచి ఉంటున్నాము. ఈ మధ్యలో మాకు 3 గవర్నమెంట్స్ మారినా కానీ ఏ గవర్నమెంట్ నుంచి మాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ రాలేదు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాతే మాకు ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయి. 3 ఇయర్స్ నుంచి ఒక ఇల్లు మేము తీసుకునేటప్పుడు ఇంత రీసెర్చ్ చేసాం, అది కరెక్ట్గా ఉందా లేదా, బ్యాంక్ పర్మిషన్స్ ఇచ్చిందా లేదా అన్నది. ఒక ఇల్లు తీసుకోవడం మేము ఇంత ఆలోచించినప్పుడు ఒక ప్రాజెక్ట్ తీసుకున్న సీఎం గారు ఎంత ఆలోచించాలి? మాకున్న నాలెడ్జ్ కూడా సీఎం గారికి లేదా నాలెడ్జ్? సో ఫైనల్గా ఏం చెప్తారు? మీరు రెడీగా ఉన్నారా? వాళ్ళైతే ఆక్యుపై ల్యాండ్స్ గుంజుకోవడానికి రెడీగా ఉన్నారు. ఎట్లా ఇస్తాము? మేము రెడీగా లేము. ఇప్పుడు ఈరోజు ఎంఆర్టీసీ నుంచి కాల్ వచ్చింది, కోసం సీట్లు పుట్టింది కదా, ఇప్పుడు దిగిపోమంటారు. రెడీ ఉన్నారు అడగండి. మళ్ళీ ఒకసారి చెప్పండి. 5 ఇయర్స్ వరకు సీఎం గారికి మేము సీట్ ఇచ్చాము, ఇప్పుడు దిగిపోమంటాము. మిడల్లో దిగిపోతారు, అడగండి వాళ్ళు. మళ్ళీ మనం అడుగుతారు కదా, ఇంటి నుంచి వెళ్ళిపో అంట. వాళ్ళు దిగిపోతారు, అడగండి వాళ్ళు. వాళ్ళు దిగిపోతే మేము ఖాళీ చేస్తాం. వాళ్ళు 5 ఇయర్స్ కోసమే వాడు దిగరు. ఎందుకు? మా లైఫ్ లాంగ్ కోసం ఉంటాం, ఎందుకు వెళ్ళాలి? డెవలప్మెంట్ ఎట్లా జరుగుతుంది? ఎంఆర్టీసీ నుంచి కాల్ వచ్చింది సార్, రండి మాట్లాడతాము అని. మేము ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చెప్తున్నారో వాళ్ళకి ఒక క్లారిటీ లేదు. మేము అడిగిన ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ లేదు. ఏదో పవర్ పాయింట్ అని చూపించారు. ఆ పవర్ పాయింట్ ఎలా ఉందంటే గాల్లో దీపం పెట్టి మీకు వెలుతురు వస్తుందో లేదో మీరే చూసుకోండి. క్లారిటీ ఇవ్వట్లేదు. అంటే మీ ఇండ్లు ఉంటాయా, ఊడతాయా? అంటే ఎవరి సర్వే లేదు ఇప్పటివరకు, మాకు ఏది లేదు. మా అంతటా మేమే పేపర్స్ ద్వారానో, మీడియా ద్వారానో, మీ ద్వారా పేపర్స్ ద్వారా తెలుసుకోవటమే తప్ప మాకు ఏ క్లారిటీ లేదు. ఇప్పుడు 3 ఇయర్స్ గడిచిపోయింది, ఇంకా 2 ఇయర్స్ ఉంది. ఇప్పటి వరకు ఒక ఆఫీసర్ కూడా వచ్చి ఎటువంటి మెజర్మెంట్స్ కానీ కొలిచింది లేదు, ఏమీ లేదు. వాళ్ళు ఇష్టారాజ్యంగా చేసుకుంటున్నారు. పేపర్స్ చూసి మేము 3 ఇయర్స్ నుంచి స్ట్రగుల్ అవుతూనే ఉన్నాము, ఇంకా మాకు క్లారిటీ రాలేదు. ఫైనల్గా ఏం చెప్తారు ఈ ఇష్యూ గురించి? ఫైనల్గా మాకు హౌసెసే కావాలి సార్. మేము ఇవ్వను, ఎవరికి ఇవ్వను. ఈ సీఎం గారు వేరే సీఎం వస్తే కూడా మేము ఇవ్వను హౌసెస్. మా ఈ హౌసెస్ మాకు కావాలి, మమ్మల్ని నెమ్మదిగా బతకాలకు ఉంచారు. గవర్నమెంటే వాళ్ళది, పోలీస్ వాళ్ళు, రెవెన్యూ వాళ్ళది. ఫోర్స్ఫుల్గా తీసుకుంటారు, కూల కొడతారు, ఏం చేస్తారు? ప్రజారాజ్యం సార్. సీఎం గారు సీఎంఆ రౌడీలా? రౌడీ అయితే ఇలా చేసేస్తారు, అది కన్ఫర్మ్. ప్రజల కోసం మేము ప్రజల కోసమే నేను బతుకుతా అంటే ఎవరు ఇలా ఈ పని చెయ్యరు సార్. మేము ఓటేసి గెలిపించుకుంది దీనికోసమేనా? ఆయన చేత రౌడీజం చేయించుకోవడానికా? గాంధీ సరోవర్ అన్నారు, గాంధీ సరోవర్ అన్నారు, గాంధీ స్టాచ్యూ, గాంధీ గారు మనోడే చెప్పారు మాకు ఎటువంటి ప్రాజెక్ట్ ఏమీ వద్దని. ఆయనకి గాంధీ సరోవర్ అవసరం లేదు, నోటు మీద ఉన్న గాంధీ ఉంటే చాలు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు, ప్రాజెక్ట్ చేయట్లేదు. ఈ 3 ఇయర్స్లో ఏ ప్రాజెక్ట్ చేశారో చెప్పమనండి సార్. ఆయన ఏదో 6 హామీలు ఇచ్చారు కదా, ఆ హామీలో ఏ హామీ నిలబెట్టారు? రాకముందులో ఓటు అడగడానికైతే మా వాల్యూ ఉంది, మా ఇల్లు తీసుకునేటప్పుడు మాకు వాల్యూ లేదా? మా హౌసెస్ 0 వాల్యూ అన్నారు. 0 వాల్యూ అయితే మీరు ఎందుకు ఇంత ఫైటింగ్ చేస్తున్నారు? సో రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు వీళ్ళంతా. ఇదంతా కూడా మొత్తం లెక్కేస్తున్నారు. బాధితులు, హైడ్రా బాధితులు కావచ్చు, మూసి బాధితులు కావచ్చు, వీళ్ళంతా చిట్టా లెక్కేస్తున్నారు ప్రభుత్వానికి. ఖచ్చితంగా వచ్చే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఖతమైపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి వీళ్ళ మాటలు వింటుంటే. కెమెరా పర్సన్ రోహిత్తో భార్గవ్, గండిపేట నుంచి.